బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో వాహనం చెరువులో మునగడంతో 5 యువకులు మృతి చెందారు. పోలీసులు వారి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను హైదరాబాద్ కు చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ గా గుర్తించారు. ఇక మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 6 యువకులు ఉన్నారు. చెరువులో నుంచి ఒకరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఎల్బీఆర్ నుంచి స్టార్ట్ అయినా స్టార్ట్ అయ్యి పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం. వస్తుంటే విలేజ్ కొని వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడంగానే వెనకాల 4 ఉన్నారు. వెనకాల 4 డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండి, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలే, అందరికి కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటు ఇటు చేసి బయటకు వెళ్ళిన. వాళ్ళ అల్లలు ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపలు ఎట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీసు సార్ వాళ్ళు. జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్గా పడడం వల్ల అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పి మాకు పోలీసుకు 100 కాల్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇమీడియట్ 6 మినిట్స్లో మా ఎస్ఐ ప్లస్ మా సిబ్బంది కూడా వచ్చి ఇమీడియట్ వాళ్ళ ఉన్న వాళ్ళను రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయగా అప్పటికి అలా ఒక అతను అది కారు అద్దాలు వల్ల కొట్టుకొని బయటికి రావడం జరిగింది. అందులో ఉన్న మిగతా 5 మంది చనిపోవడం జరిగింది. మార్నింగ్ టోటల్ వాళ్ళ వెహికల్లో స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో 6 మెంబర్స్ మార్నింగ్ 5:30కి ఈ కొత్తగూడెం నుంచి టువర్డ్స్ పోచంపల్లి రావడం జరిగింది. ఈడ వచ్చడంతో కారు ఓవర్ స్పీడ్ తోటి అక్కడ ఉన్న కడికి కూడా గుద్దుకొని అలా పడడం వల్ల 5 మంది చనిపోవడం సంఘటన జరిగింది. ఈ పిల్లలంతా కూడా 20-25 ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు, ఎల్బీ నగర్ ప్రాంతంకు సంబంధించిన ఫ్రెండ్స్. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు ఈ కార్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి? డైరెక్ట్ గా అదుపు తప్పి దూసుకు వెళ్ళడానికి డైరెక్ట్ గా చెరువులో అసలు కారణాలు ఏంటి? అక్కడ అప్డేట్స్ ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామం వద్ద ఒక కారు అదుపు తప్పి చెరువులోకి తీసుకెళ్లింది. హై స్పీడ్తో వచ్చి ఈ చెరువులోకి తీసుకెళ్లడంతో ఈ ప్రమాదంలో 5 యువకులు అక్కడికక్కడే కారులోనే మృతి చెందారు. ఒక్క వ్యక్తి మాత్రం మణికంఠ అనే యువకుడు ఆ కారు నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. మనం చూడొచ్చు ఈ ప్రమాదం జరిగిన పరిస్థితిని మనం ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. ఇది జలాల్పురం గ్రామానికి సంబంధించినటువంటి కరువు. ఇది ఈ లింగప్ప చెరువు పక్కనే ఉంటుంది. ఈ భారీ టర్నింగ్ ఉండడం వల్లనే ఆ కార్ అనేది స్విఫ్ట్ డిజైర్ కారు భారీ స్పీడ్తో వచ్చింది. ఇట్లా స్టేట్ రోడ్ ఉందని చెప్పి వాళ్ళు ప్రయాణిస్తుండగా ఈ టర్నింగ్కి అదుపు చేయలేక స్పీడ్లో ఉండడం వల్ల మనం చూస్తున్నాం ఇక్కడ ఇదే చెరువు, ఈ చెరువులోకి తీసుకెళ్ళింది. ఒక్కసారిగా ఈ చెరువుకు సంబంధించినటువంటి ఈ కనీకి ఢీకొని కారు అదుపు తప్పి లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ కని మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ భారీ కనీని ఢీకొట్టి అదుపు తప్పి చెరువు లోపలికి తీసుకెళ్ళింది. స్విఫ్ట్ డిజైర్ కారు AP 39LQ0809 కార్ నెంబర్లో మొత్తం 6 మంది యువకులు ప్రయాణిస్తున్నారు. మనకు ఈ చెరువు లోపలికి లోపలికి దూసుకెళ్ళింది. 5 యువకులు ఊపిరాడక కారులోనే మృతి చెందారు. మణికంఠ, మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ కారుకు సంబంధించినటువంటి డ్రైవర్ పక్కనే ఉన్నటువంటి అద్దాన్ని ధ్వంసం చేసుకుని అద్దాన్ని పగలగొట్టి మణికంఠ అనే యువకుడు ధైర్యం చేసి ఆ కారులో నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ చెరువుల నుంచి బయటకు వచ్చి ఈ రోడ్డుపైకి వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశాడు మణికంఠ. ఓ పాల వ్యాపారి వెహికల్ని ఆపాడు, వారిని బయటికి తీసేందుకు ప్రయత్నం చేశాను. కానీ అప్పటికే వారు 5 యువకులు, ఎల్బీ నగర్ చెందినటువంటి 5 యువకులు అందులోనే మృతి చెందారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆ కారుని బయటికి తీసే ప్రయత్నం చేశారు.
పోలీసులు కూడా వెంటనే సమాచారం అందినటువంటి పోచంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ కారుని బయటికి తీసి అందులో ఉన్నటువంటి మృతదేహాలను 5 యువకుల మృతదేహాలను బయటికి తీశారు. బయటికి తీసి ఆ మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదం ఈ కరువు ఉండడం వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా అనేక వాహనాలు చెరువులోకి తీసుకెళ్లాయి. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రోడ్డుకు సంబంధించినటువంటి కొన్ని ముందు జాగ్రత్త హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘోర ప్రమాదంలో 5 మృతి చెందడం విషాదకరం. వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోచంపల్లి పోలీసులు కూడా ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ 5 యువకుల కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం అందించారు. వారు శోకసంద్రంలో ఉన్నారు. ఇక్కడ భువనగిరి ఏరియా ఆసుపత్రికి కూడా తల్లిదండ్రులు చేరుకునేది. పోస్ట్మార్టం అనంతరం ఆ కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు కూడా ఈ ఘటన పైన ఎలా జరిగింది, యువకులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, హైదరాబాద్ ఎల్బీనగర్కి సంబంధించినటువంటి 6 యువకులు పోచంపల్లికి వెళ్తున్న సందర్భంలోనే ఈ కారు ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు ఇప్పటికే గుర్తించారు. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసేందుకు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ సాగర్.